ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. టెక్సాస్ లో ఉంటున్న ప్రతి భారతీయుని వెళ్ళగొడతాం. ఫ్లోరిడా రిపబ్లికన్ పార్టీ నాయకుడి వివాదం ఏంటి? మెడికల్ డిపోర్టేషన్, అమెరికాలో ఉంటున్నటువంటి ఎన్ఆర్ఐలకు కొత్త చిక్కు. మరి L1 వీసాతో వచ్చి H1B వీసాకి చేంజ్ అవ్వచ్చా? ఏ టెక్నాలజీతో అమెరికన్స్కి టాలెంట్ కొరత ఉందా? ఏ టెక్నాలజీతో అమెరికన్స్ కి టాలెంట్ కొరత ఉందా? H1B వీసా ఫీజు పెంచిన తగ్గని డిమాండ్, USA వర్సెస్ ఇండియన్స్. మరి వీటన్నిటిపైన ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం సార్, అమెరికాలో ఉంటున్నటువంటి ఎన్ఆర్ఐలకి ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది అంటున్నారు. ఈ మెడికల్ డిపోర్టేషన్ అంటున్నారు కదా, ఏంటి సార్ అసలు? యూజువల్గా ఎలా ఉంటుందంటే, మనకు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అయ్యేటప్పుడు కానీ ఇంతకంటే H1B ప్రాసెస్ అయ్యేటప్పుడు కూడా ఏంటంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ గ్రీన్ కార్డ్ ఇచ్చే ముందు మాత్రం తప్పకుండా మనకు మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక రిపోర్ట్ తీసుకురమ్మని చెప్తారు. ఆ రిపోర్ట్ను 485 అప్పుడు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్, అంటే గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో పర్ము 140 485 ఉన్నప్పుడు 485 ఈజ్ బేసికల్లీ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్. ఆ టైంలో మెడికల్ రికార్డ్స్ చెక్ చేస్తారు. తర్వాత బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటారు, వాళ్ళ హెల్త్ ఏమైనా కండిషన్స్ ఉన్నాయా, అంటే ఇది గ్రీన్ కార్డ్ ఇవ్వడానికంటే ముందు జరుగుతుంది. సో అక్కడ ఏదైనా కన్సర్న్స్ ఉండి దాని మేజర్గా ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటే దాని రకంగా యాక్ట్ చేస్తారు. అప్పుడు గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేయడం కానీ, గ్రీన్ కార్డు రిలేటెడ్ ప్రాసెస్ని ఆపేయడం కానీ ఉంటుంది. అంటే ప్రాపర్ మెడికల్ రికార్డ్స్ లేవనుకోండి, మేజర్ కన్సర్న్స్ ఉంటే గ్రీన్ కార్డ్ ఇవ్వరు. సో కాకపోతే 98% ఇండియన్స్కి ఏమి ఇబ్బంది ఉండదు. ఈ ఇండియన్స్ పీపుల్ చాలా అంటే హెల్తీ కాన్షియస్ పీపుల్ కదా, సో పెద్ద దాని మీద ఇష్యూ లేదు. కానీ జనరల్ సెట్టింగ్ ఇన్ మెక్సికో వాళ్ళైతే మనలాగా అంత లాంగ్ ఏజ్ సర్వైవబిలిటీ ఉండదు. సో అక్కడ కొంచెం కన్సర్న్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా పిక్చర్గా చూస్తే ఇమిగ్రేషన్లో గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో ఎక్కువ మేజర్ ఈ చూస్తారు మెడికల్ రికార్డ్స్ రెగ్యులర్గా కూడా చూస్తుంటారు. ఇప్పుడు కాకపోతే ఏంటంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ చెక్ అని ఉంటారు కదా, ఆ బ్యాక్గ్రౌండ్ చెక్లో భాగంగా చాలా చెక్స్ చేస్తున్నారు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేసి వాళ్ళకే గ్రీన్ కార్డ్ ఇస్తున్నారు. H1B ప్రోగ్రామ్కి అంత సీరియస్నెస్ ఉంటుంది కానీ, బట్ గ్రీన్ కార్డ్ ఇచ్చే ముందు మాత్రం చాలా వెరిఫై చేసుకుంటారు. ఒకసారి గ్రీన్ కార్డ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అంత సీరియస్గా పట్టించుకోరు అంటిల్ అండ్ అన్లెస్ యూ ఎంగేజ్ ఇన్ బిగ్ సబ్జెక్ట్ అయితే తప్ప. ఒక ఎన్ఆర్ఐని డిపోర్ట్ చేయాలి అంటే ఏముండాలి సార్? రీజన్స్ ఏముంటాయి? అంటే F1 మీద వచ్చారా, H1 మీద వచ్చారా, గ్రీన్ కార్డ్ మీద వచ్చారా, న్యాచురల్ సిటిజన్షిప్ వచ్చారా, వచ్చాక వాళ్ళు చేస్తున్న వయలేషన్స్ ఏంటి. సో యూజువల్గా ఏంటంటే ఈ CBP ఆఫీసర్స్ కానీ ఐస్ ఆఫీసర్స్ కానీ వ్యాలిడేట్ చేస్తుంటారు. ఎక్కడన్నా ర్యాండమ్గా వెళ్తే చెక్ చేస్తారు, మీరు ఏంటి మీ ఇమిగ్రేషన్ స్టేటస్ ఏంటి, మీరు ఏంటంటే వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. మీ ఐడి అడుగుతారు, ఐడి చూసుకుపోయి వాళ్ళు కంప్యూటర్లో ఎంటర్ చేస్తే మొత్తం హిస్టరీ వస్తుంది. సో అటువంటిది సిచ్యువేషన్లో కొద్దిగా గైడెన్స్ తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఎందుకంటే అది ఇంపార్టెంట్ ఇన్ లైఫ్లో కెరీర్లో. బట్ మేజర్గా ఏంటంటే ఏదైనా ఇన్ఫర్మేషనల్ సేకే, అంతేగాని రియాలిటీ వేరే ఉంటుంది, భిన్నంగా ఉంటుంది. మామూలుగా అంటే ఎన్ఆర్ఐ అంటే ఇంకా సెటిల్ అయిపోయారు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఇంకా వాళ్ళని ఎవరు టచ్ చేయరు అని అంటా ఉంటారు కదా సార్. మరి ఎన్ఆర్ఐస్ వేరు, పర్మనెంట్ రెసిడెంట్ వేరు, సిటిజన్షిప్ వేరు. అంటే అందులో వేరియస్ పీపుల్. కంట్రీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది ఐడియాలజీ, కంట్రీకి వచ్చాక కొద్ది రోజులకు గ్రీన్ కార్డ్ వస్తుంది, వేరే ఐడియా ఉంటుంది. కంట్రీకి వచ్చాక గ్రీన్ కార్డ్ వచ్చాక సిటిజన్షిప్ అప్లై చేసుకుంటారు, వాళ్ళకి వేరే ఐడియాలజీ ఉంటుంది. సో అందులో ఎక్కడ వాళ్ళు ఫిట్ అవుతారు అన్న దాన్ని బట్టి వాళ్ళు యాక్ట్ చేస్తుంటారు. సో మనం వాళ్ళకే ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి, అమ్మ మీరు ఇగో ఈ స్టేటస్లో ఉన్నారు, మీకు ఇంత ఫ్యూచర్ ఉంది అది చెప్తే వాళ్ళు కూడా వింటారు. ఇట్స్ నాట్ మేజర్ ఇన్ డ్రగ్ డీలింగ్, ఇట్స్ నాట్ మేజర్ ఇన్ హ్యూమన్ బాడీలో ఇంజురీ, అటువంటివి కావు కదా. సో అది పెద్ద ఇష్యూ కాదు. ట్రంప్ ప్రెజెంట్ తీసుకునే కొన్ని డెసిషన్స్ ఉన్నాయి కదా సార్, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మరి వాటి వల్ల కూడా వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా ఎన్ఆర్ఐస్కి? యూజువల్గానైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకుంటారు. ఎన్ఆర్ఐస్ స్పెసిఫిక్గా ఇండియన్స్లలో కూడా స్పెసిఫిక్గా తెలంగాణ వాళ్ళకి ఒక మేజర్ వేరే కన్సర్న్స్ ఉంటాయి. సో అవి అడ్రస్ చేస్తుంటారు తప్ప గ్లోబల్ ఇష్యూస్ అని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టరు. గ్లోబల్ కాన్సులేట్లో US కాన్సులేట్ ఉంది కదా హైదరాబాద్, దట్ విల్ అడ్రస్ ఇక్కడ ఉన్న ఎకో ఫైనాన్షియల్ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్ అని అక్కడికి చేరవేస్తుంటుంది ఎప్పటికప్పుడు. సో దట్స్ ద రీజన్. ఇది ఇప్పుడు వీళ్ళ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డీటెయిల్స్ ఇస్తారు కదా సార్, ఏదైతే డీటెయిల్స్ ఉంటాయి, నేమ్ కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్ ఐసీకి వెళ్ళిపోతాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. అలా కూడా ఈ మెడికల్ డిపోర్టేషన్ చేయొచ్చు దీనివల్ల కూడా అని అంటున్నారు సార్. మరి అంటే యూజువల్గా దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు డిపోర్ట్, దేర్ ఇస్ నో సెకండ్ టు ఇట్ ఇఫ్ దే వ్యాలిడేట్. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తుంటే ట్రాఫిక్లో కానిస్టేబుల్ మనం పట్టుకోవాలని డిసైడ్ చేసినాక మనం తప్పించుకోవడానికి ఏం లేదు, మనం ఏం చేయాలన్నా చేసుకొని ముందు బయటకు రావడం తప్ప. సో ఇన్ సిమిలర్ లైన్స్లో ఇది కూడా అలాగనే ఉంటుంది. ఈ మెడికల్ డేటా ఏదైతే ఉంటుందో సార్, అదంటే డిపోర్టేషన్కి ఆ డేటా లింక్కి బేస్ అయి ఉంటుందా? ఉండదు, కానీ ఈ మధ్య లింక్ చేస్తున్నారు. ఒకప్పుడు లేదు, ఒకప్పుడు అసలు డేటానే లేదు. ఇప్పుడు డేటా క్రియేట్ అయింది, సాఫ్ట్వేర్ కంటెంట్ క్రియేట్ అయింది, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చాయి,
వచ్చేసరికి గవర్నమెంట్ కూడా దాన్ని సీరియస్గా తీసుకోవాలి కాబట్టి ఆ యాంగిల్ చేస్తుంది. అంటే ఎందుకు సార్, అంటే ట్రంప్ అందరినీ వెనక్కి పంపించే ప్రక్రియ మొదలు పెట్టాడు కాబట్టి అందులో భాగం అనుకోవచ్చా ఇవన్నీ? ట్రంప్ ఎవరిని కూడా వెనకకు పంపట్లేదు. క్లారిటీ ఫర్ ద రికార్డ్ పర్పసెస్. ట్రంప్ ప్రపంచంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రపంచ దేశాల వాళ్ళకి 2 ఆఫర్లు ఇస్తున్నాడు. మీ దేశాల్లో మీ దగ్గర టాలెంట్ ఉందా అని అడుగుతున్నాడు. యూ హ్యావ్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్, ప్లీజ్ డూ కమ్ టు ది యునైటెడ్ స్టేట్స్. లేదు, మా దగ్గర టాలెంట్ లేదు. డూ యూ హ్యావ్ మనీ, ట్రెజర్, టాలెంట్ ట్రెజర్ ఉందా అని అడిగే. సో ట్రెజర్ కూడా ఎలా ఉంటుందంటే మీకు ఫైనాన్షియల్ న్యూ మనీ అన్నట్టు, అంటే మనీ లాండరింగ్ రిలేటెడ్ లేకపోతే ఇటువంటి అన్టాక్స్డ్ పెయిడ్ డబ్బు అడగరు, ట్యాక్స్ పెయిడ్ మనీ కావాలి. సో ఆ యాంగిల్లో EB-5 ప్రోగ్రాంలో వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. సో అందులో భాగంగానే ఈ డెసిషన్ తీసుకుంటారు. సో కమింగ్ టు NRF లైఫ్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ టైంలో ఎలా ఉంది అంటారు? అక్కడ వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంది అనుకోవచ్చు అంటారా? చాలా సేఫ్టీ ఉంది, చాలా సెక్యూరిటీ ఉంది. ఓన్లీ కన్సర్న్స్ ఏంటంటే ఎక్కడైతే ప్రిస్క్రైబ్డ్ ప్లేసెస్ ఉంటాయో వాటి దగ్గరికి మీరు వెళ్ళొద్దు. మీరు అక్కడికి వెళ్ళిన పర్పస్ మాస్టర్ చేయడానికి, మీరు ఓన్లీ ఫోకస్ ఆన్ మాస్టర్సే చేయండి. అది కాకుండా మళ్ళీ వేరే ఒక ఏదైనా ఆలోచన విధానం పెట్టుకుంటే అది మీకే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశం చెప్తున్నాం. సో మేము ఒక 20 ఏళ్ళ నుంచి ఉన్నాం, మేము కూడా గైడ్ చేస్తాం వాళ్ళకి. మీరు ఈ ఇయర్లో ఇట్లుంటే బాగుంటుంది, ఈ ఇయర్లో ఇట్లా బాగుంటుంది అని చెప్తే దాని ప్రకారం గైడ్ చేస్తాం, వాళ్ళు ఫాలో అవుతుంటారు. అక్కడక్కడ సమ్ పర్సంటేజ్, ఇప్పుడు బికాస్ ఆఫ్ ద లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ద పీపుల్ సమ్ పర్సంటేజ్ అకరెన్స్ విల్ బి దేర్. ఆ అకరెన్స్ని మనం మొత్తం ప్రైమరీగా మొత్తం కంపెనీకి చూపించుకోలేం కదా, Yes. సో అదే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.